చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పైబాటాకు చెందిన పరమశివ కనమనపల్లికి చెందిన చంద్రమ్మ 15 ఏళ్లకు క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తనకు 2 కుమార్తెలు ఉన్నారని పేర్కొంది. పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని, తనకు తెలియకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది. 3 ఏళ్లుగా భర్త పరమశివ వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే 2 సార్లు పోలీస్ స్టేషన్లో భర్త పరమశివపై ఫిర్యాదు చేయడంతో తనను బాగా చూసుకుంటానని ఇంటికి తీసుకెళ్లి తరచూ ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపింది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలి. మీ మగన్ పేరమ్మా? పరమశివ. వాళ్ళు నన్ను చూడుకుంటే కూడా సరే, నాకు 2 ఆడబిడ్డలు, వాళ్ళకి న్యాయం చేయాలి. ముందోసారి కేసు పెట్టి అప్పుడు బాగా చూసుకుంటానని చెప్పి, మళ్ళీ ఇంకోసారి కేసు పెట్టి అప్పుడు చూసుకుంటానంట చెప్పి, కానీ వాళ్ళు ఏం చూడలేదు. బాడిగింట్లోనే పెట్టుకుంటారు. ఇప్పుడు మాకు ఇల్లు కట్టినంటే కూడా కట్టించలను సంపాదించి నేను కట్టిస్తాను అని మాట్లాడతారు. నేను గారు నుంచి పనికి పోతా అంటే కూడా ఆ డబ్బులు కూడా బాగా ఎత్తుకునేస్తారు. 1 రూపాయి కూడా నాకు ఇచ్చలేదు. నాకు నా బిడ్డలకు న్యాయం చేయాలి అంతే. ఏముంటుంది నాకు. మేము బాడికి మాకు పెళ్ళై 15 ఏళ్ళు అయింది. వాళ్ళ పాపలు, ఒక పాప, ఈ పాప, ఇంకో పాప ఇంట్లో ఉంది. ఇంతవరకు మాకు ఏం చేయలేదు. బాడికి ఇంట్లోనే పెట్టుకున్నారు. అడిగితే క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్తారు. వాళ్ళకి ముందుగానే పెళ్ళి అయ్యింది, కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటారు. పెళ్ళి అయిందని తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నేను చూసేయలేదు అని డైలీ గొడవ పెడతారు. వాళ్ళు ముందు భార్య ఉంది, అమ్మాయి ఆయన్ని వెళ్ళిపోయింది. ఈనాడు వచ్చింది, వచ్చి వాళ్ళ ఆయన వచ్చినాక ఇంకా డైలీ పట్టుకుని కొడతారు. క్యాస్ట్ ఫీలింగ్, మేము క్యాస్ట్ ఫీలింగ్ వద్దు, నువ్వు నాకు నీకు ఎందుకోవాలో చెప్పి సెటిల్మెంట్ చేసిస్తాను అని చెప్పి మాట్లాడతారు. మీరేం కష్టం? నన్ను వాళ్ళ పల్లెళ్ళు పరమశివ